అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మణిదీపాలు అనే శీర్షికతో హితైషి టీవీలో అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోలు మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈరోజు 4వ భాగంగా సత్య ధర్మ ప్రేమ శాంతుల మెలగుట, తన్ను తాను తెలిసి మనుట ఒకటి, మనిషి పుట్టువునకు మన్నన చేకూర్చు. కడలిపుర విరాజ కనకరాజ. సత్య ధర్మ ప్రేమ శాంతుల మెలగుట అంటే సత్యం, ధర్మ, ప్రేమ, శాంతితో మెలగుట. తన్ను తాను తెలిసి మనుట ఒక్కటే అంటే తనను తను తెలుసుకోవాలి. అసలు మనం ఏమిటి అన్నది ముందు మన శక్తి సామర్థ్యాలు మనకి తెలియాలి. అలాగే ఈ రెండు ఒకటేనటండి. ఏవేవి? సత్య ధర్మ ప్రేమ శాంతుల మెలగుట, తన్ను తాను తెలిసి మనుట ఒకటి, మనిషి పుట్టువునకు మన్నన చేకూర్చు. ఈ రెండు ఏం చేస్తాయి అనంటే ఇక్కడ రెండింటికి ఒక సమపోలికన్నమాట. సత్యధర్మ ప్రేమ శాంతుల మెలగుట, తన్ను తాను తెలిసి మనుట ఒకటి, మనిషి పుట్టువునకు మన్నన చేకూర్చు. ఈ సత్యం, ధర్మ, ప్రేమ, శాంతి ఈ 4 అంశాలతో మెలగటము, తనను తను తెలుసుకొని మసులుట, ఈ రెండు ఒక్కటే. ఈ రెండు ఏం చేస్తాయి అనంటే మనిషి పుట్టువునకు మన్నన చేకూర్చు. మన జన్మకి ఒక గౌరవాన్ని ఆపాదిస్తాయి. మన ప్రవర్తన ఏం చేస్తుంది అనంటే మనకు ఒక స్థానాన్ని అందిస్తుంది, మనల్ని ఒక మనిషిగా నిలబెడుతుందన్నమాట. అందుగురించి సత్ప్రవర్తనతో మసులుకోవాలి అనేటటువంటి సందర్భంలోదన్నమాట ఈ పద్యం. అలాగే ధర్మహీను చూచి దాగుంట మేలగు, చేతకానితనము చేత కాదు, దాగియుండలేదే ధర్మరాజాదులు. కడలిపుర విరాజ కనకరాజ. ధర్మహీను చూచి దాగుంట మేలగు అంటే ధర్మహీనుణ్ణి చూసి మనం దాక్కోవడం మీన్స్ వెనక్కి తగ్గడమే మంచిది. అలా అని అదేమిటి అనంటే చేతకానితనము చేత కాదు. మనకేమీ చేతకాక చేతులు ముడుచుకుని కూర్చోటం లేదు. దాగియుండలేదే ధర్మరాజాదులు. ధర్మరాజు, పాండవులు, ధర్మరాజాదులు అంటే ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపదియు. వీళ్ళు దాగి ఉండలేదే. ఎక్కడ దాక్కున్నారో మనందరికీ తెలుసు. మారువేషాల్లో విరాట్రాజు కొలువులో బృహన్నల పేరుతోనూ, తర్వాత సైరంధ్రి పేరుతోనూ ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ విరటుని కొలువులో పాండవులు లేరా? అలాగే అది చేతకానితనం చేత మరి పాండవులు ఎంత ప్రయోజకులు. అసలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇలాంటి వాళ్ళని మించిన పరాక్రమశాలులు, ధీశాలురు ఉన్నారా? అలాగే ధర్మహీను చూచి దాగోవడమే మేలు. మనం వెనక్కి తగ్గి దాక్కోవడమే మేలట. ఎవరిని చూచి? ధర్మహీనుని చూచి. అది మన చేతకానితనం మాత్రం ఎంతకీ కాదు. ఇక్కడ ధర్మరాజాదులు దాక్కోలేదా అన్నట్టుగా ఉపమానంతో ఈ పద్యాన్ని పూర్తి చేశారు. తలకు మించి తనకు ధనమొచ్చి పడుచుండా, కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరచు. మనకి కావలసిన దానికంటే విపరీతంగా డబ్బు వచ్చేస్తుంది అనుకోండి, కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరచు. మనకి ఇంకేం కనిపించదట. ఆ డబ్బు, ఆ ధన మహిమతోటి మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియదు, ఒళ్ళు మరిచిపోతాము అని చెప్తున్నారు. అది ఎలా అంటే మధువులాన మరుగు మధుపంబు మాదిరి. కడలిపుర విరాజ కనకరాజ. మధువులాన మరుగు మధుపంబు మాదిరి అంటే తేనె యొక్క మాధుర్యంతో మత్తెక్కినటువంటి ఒక తుమ్మెద ఎలా అయితే ఉంటుందో అలా మనం కూడా డబ్బుతోటి ఒళ్ళు మరిచిపోయి ఉంటాము అని చెప్పేస్తూ రాసినటువంటి ఈ పద్యం తలకు మించి తనకు ధనమొచ్చి పడుచుండ, కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరచు, మధువులాన మరుగు మధుపంబు మాదిరి. కడలిపుర విరాజ కనకరాజ. ఈ పద్యాలు, ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. అలాగే ఇంతవరకు హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.